ఎస్ సార్. విజయ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మీరేమంటారు? అన్నామలై కొత్త పార్టీ, అది ఇప్పటి వరకు బీజేపీతో కాకుండా ముందుకెళ్ళినా తర్వాత రోజుల్లో బీజేపీకి దక్షిణాదిలో ఎంట్రన్స్ కోసం ట్రై చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ అయితే మనం క్లారిటీ రాలేం, కానీ కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ నాయకులైనా సరే అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. నాకు 18 months నుంచి చెప్తా ఉన్నాను, ఏడాది నుంచి చెప్తూ ఉన్నాను, నా మాట వినలేదన్న కామెంట్స్ తప్ప అంతకు మించి పెద్దగా విమర్శలు చేసినంత స్థాయి మనకి ఎక్కడ కనిపించలేదు బీజేపీకి సంబంధించి. సో ఇట్లా అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి? అనేక ఊహాగానాలు ఏమీ లేవండి, ఏమీ ఉండవు కూడా. ఎందుకంటే మొన్ననే తమిళనాడు ప్రజల్లో ఒక కొత్త తరం నాయకత్వాన్ని ఎన్నుకుంది. ఒక విప్లవంలాగా వచ్చింది. ఒక విప్లవంలాగా అంత పెద్ద మార్పు వచ్చిన తర్వాత, ఒక కొత్తదనం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇంకో కొత్తదనం వైపు ఎక్కడ ప్రజలు చూడరు. అయిపోయింది. తమిళనాడులో ఒక్కసారి వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వరు కదా, ఏదో జయలలిత అట్లా తప్పించి. సో నెక్స్ట్ టైం ఏదైనా ఛాన్స్ ఉంటుంది అనేది? ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒక అన్నా డిఎంకే అంతరించిపోతుంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకే అనేది ఉండదు. డిఎంకే అండ్ విజయ్ పార్టీ, ఈ రెండు పార్టీలే అటు ఇటు నడుస్తుంటాయి. ఈ అన్నామలై ఇదంతా ఏంటంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ మన జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ, ఈ అన్నామలై లాగా మిగిలిపోతాడు తప్ప దేశంలో వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్ కాదు. దేశ రాజకీయాలకు అనుగుణంగా రాజకీయాలు చేసేటువంటి తత్వం ఇటువంటి వాళ్ళకు లేదు. వీళ్ళు ఏదో పైన ఉపన్యాసాలు ఎక్కువిస్తున్నటువంటి విధంగా కనిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిపోయి తమిళనాడులో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వల్లనే కాలే, బీజేపీ తమిళ అస్తిత్వం, వీళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే తమిళనాడు అంటే ప్రాంతీయవనంగానే ఒక ఉగ్రవాదం లాగా వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఉన్నది వాళ్ళ ఒక అస్తిత్వం. అదే గుజరాత్ కూడా అండి, మోడీ స్టిల్ ప్రధానమంత్రి అయినా గుజరాత్ గుజరాత్ అస్తిత్వం గురించి ప్రతి ఎలక్షన్ లో గుజరాత్ ఆత్మగౌరవం, గుజరాత్ అస్తిత్వం గురించి ఓట్లు అడగని ఆయన ఉండడు. ఆయన వరకు వచ్చేసరికి అలా ఉంటది గుజరాత్ ఆయన ప్రధానమంత్రి అయినా. ఇక్కడ తమిళనాడు, సౌత్ ఇండియా, తెలంగాణ ఇలాంటివి వచ్చేసరికి వాళ్ళకి ప్రాంతీయ విభేదాలు అనిపిస్తుంటాయి, ప్రాంతం అనిపిస్తుంటది, రెచ్చగొడుతుంటారు. ఆ టైంకి రెచ్చగొట్టే విధంగానే ఉంటది. ఇప్పుడు ఈ అన్నామలైది కూడా ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు తమిళనాడులో ఒక విజయ్ సక్సెస్ వచ్చి ఓ మార్పు వచ్చి ఇదంతా విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఇదే అనుకున్నాం కదా, ఏముంటుంది ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా ఉంటుంది, 2 నియోజకవర్గాల పోటీ చేసినంత ఇప్పుడంత హోప్ ఉంటుందా, అంత ప్రజల్లో సినిమాకి సంబంధించి గ్లామర్ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరే అన్నారు. కానీ తమిళనాడు ప్రజల యొక్క మైండ్ సెట్ వేరే విధంగా ఉందిగా. వాస్తవం ఎందుకు అంటే డిఎంకేనే వస్తుందని ఎక్కువగా అంచనా వేశారు. అన్నా డిఎంకే ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుంది. ఆ గ్యాప్ ఉంది. విజయ్ది ఏంటంటే విజయ్కి వచ్చినటువంటి అదృష్టం కావచ్చు, విజయ్ కలిసి వచ్చినటువంటి పొలిటికల్ గ్యాప్, తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ విజయ్ క్యాచ్ చేసుకోగలిగాడు. అంతకుముందు క్యాచ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది జనబాహుళ్యంలో బయట ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి అంశం. కానీ పబ్లిక్ వేరే తిరిగి ఆలోచించినట్టు ఇప్పుడు కేవలం అనేక పార్టీలు వచ్చిన విధంగానే ఇది కూడా ఒక పార్టీ కింద ఉండబోతుంది అంటారు అన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చేసి ఆ మార్పును కోరుకున్నారు, ఓ పెద్ద మార్పు. అదొక నిజంగా కూడా ఒక రాడికల్ విప్లవం అన్నట్టు. మనకు వచ్చిన ప్రజాస్వామ్య తమిళనాడు ప్రజల యొక్క నాడి పట్టుకోవడం కష్టమైందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ టర్మ్ కి అయితే విజయ్కి అంత ఛాన్స్ లేదు, నెక్స్ట్ టైం ఉంటుందేమో అన్న యొక్క భావనలే కనిపించాయి. సో అదే తమిళనాడు ప్రజల యొక్క మైండ్ సెట్ ని రీడ్ చేయడంలో ఫెయిల్ అయ్యామని చెప్పొచ్చు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే కనిపించాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఆ ఫిగర్స్ ని చూసి ఏం జరుగుతుంది, టీవీకి 100 దాటిన తర్వాత విజువల్ సౌండ్ కి ఏ విధంగా ఉండవుతుందని మాట్లాడుకుందాం. సో అన్నమలై సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒక నిమిషం విజయ్ గారు.